హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా బాబుది బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. मान में तो गुड बाय సో చూసారు కదా, ఇలా అయితే మేము చాలా సింపుల్గా చేసుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తాము. సో తనైతే నా తమ్ముడు, నా మెయిన్ కోడలు. మేమైతే మామూలుగా నైట్లో సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఏం డెకరేషన్ కూడా చేయలేదు. సో నా తమ్ముడికి డ్యూటీ ఉందనేసి ఈవినింగ్ 4 o'clockకే కేక్ కట్ చేయడం అనేది చేసేసామన్నమాట. సో అందుకే నేను కూడా నైటీలో ఉన్నాను. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే బాగుండదు కదా అనేసి ఇప్పుడైతే కేక్ కట్ చేసాము. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మీకు ఒక విషయం చెప్పాలనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా బర్త్డే అంటే ఎప్పుడు అంటే నాకు తెలిసి ఒక 3 times ఏమో కేక్ కటింగ్ చేసినాం అనమాట. తర్వాత నా లైఫ్లోనే అంతే అనమాట. మా అమ్మ వాళ్ళు అయితే బర్త్డే అంటే చాక్లెట్స్ తీసుకొచ్చి ఇస్తారు, అలాగే బట్టలు కొనిస్తారు, అంతే అనమాట. సో మేమైతే అప్పుడు ఎవరైనా కేక్ కట్ చేస్తున్నారంటే అప్పట్లో 90 kidsకి అప్పట్లో కేక్ కటింగ్ చేస్తున్నారు అంటే నాది ఒక పెద్ద గొప్పలాగా అనిపించేది అనమాట. మేమైతే అప్పుడు నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. అందరూ కేక్ కట్ చేస్తున్నారు అంటే మేము చదువుకున్నప్పుడు టైంలో అయితే ఎవరు ఇలా కేక్ కటింగ్ అనేది లేదు. కానీ ప్రజెంట్ జనరేషన్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కేక్ కటింగ్ అనేది ఉంటుంది కదా. సో అప్పుడు మేమైతే ఎలాగో చేయలేదు కదా అనేసి ఇప్పుడు పిల్లల బర్త్డేలకి ఎవ్రీ ఇయర్ అనమాట ఇద్దరి బర్త్డేకి కేక్ కటింగ్ అనేది కంపల్సరీ చేస్తామన్నమాట. ఏదో మాకున్న దాంట్లోనే అలా చేసుకుంటాము. మీలో కూడా 90 kids ఎవరైనా ఉంటే సేమ్ మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. మాకైతే అప్పట్లో బట్టలు, చాక్లెట్స్ అంతే. నాకైతే బట్టలన్నా కొనిస్తున్నారు. నా తమ్మునికి ఒక్కొక్కసారి వానికి బట్టలు కూడా ఉండలేదు, తీర్చలేదు. నేను రాక్షసు కాబట్టి కొనిచ్చేదాకా వదిలేదనమాట. ఏడ్చైనా సరే కొనేదాకా వదలను. సో అలా ఎవ్రీ ఇయర్ అయితే నాకు బట్టలు కొనిచ్చి చాక్లెట్స్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట మా డాడీ. అలా ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నేను ఒక 5 years బ్యాక్ మా అమ్మ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే మా అమ్మ కేక్ అనేది నాకు తెలియకుండా తీసుకొని వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసిందన్నమాట. అంటే మనకు పెళ్ళైపోయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాంటివి నచ్చవు కాబట్టి నేనైతే ఎప్పుడు అంటే బర్త్డే అంటే కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటాం అనమాట. సో గుడికి వెళ్తాము. సో అంతే మాది రొటీను. ఈ కాలం పిల్లలు అయితే అలా చెప్తే ఒప్పుకోరు కదా. వాళ్ళు మనం ఫీల్ అయినట్టు వాళ్ళు ఫీల్ కాకూడదని మాకున్న దాంట్లో ఎవ్రీ ఇయర్ 1 kg కేక్ తెచ్చుకొని బిర్యానీ, కబాబు, చికెన్ గ్రేవీ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం అన్నమాట. ఇద్దరు పిల్లలకి అలాగే చేస్తాము. అందుకనేసే మీలో కూడా చాలా మంది ఇలాగే ఉంటారు కదా అనేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా మాకు ఉన్నంతలో చాలా సింపుల్గా హ్యాపీగా చేసుకుంటాం అనమాట. అంటే ఎవరికి చెప్పము, మా అమ్మ వాళ్ళు మేము అంతే. ఇంకెవరు బయట వాళ్ళకి ఎవరికి చెప్పము. ఎందుకంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా మనం గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాము అంటేనే అందరిని ఇన్వైట్ చేస్తాను, లేదా ఇలా సింపుల్గా మా అమ్మ వాళ్ళు మేము అంతే అండి. అంటే ఎవ్రీ ఇయర్ మా అమ్మ వాళ్ళు బట్టలు కొనిస్తారనమాట ఇద్దరు బర్త్డేలకి. నా బర్త్డేకి కూడా ఇప్పటికీ మా అమ్మ నాకు ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా పెళ్ళై 8 years అవుతుంది. ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ బట్టలు అనేది కొనిస్తుందన్నమాట. మీ ఇంట్లో కూడా మీ అమ్మ అంతేనా? చూడండి, తన మెయిన్ కోడలు అస్సలు తన బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ బర్త్డే కొద్దిగా గ్రాండ్గా చేశారనమాట నా తమ్ముడు. ఆ పాప బర్త్డేలో కనీసం ఒక ఫోటో కూడా తీసుకొని లేదన్నమాట. సో అందుకనే ఈరోజు ఫ్రీగా వదిలేసాము. ఇలా చూడండి, కేక్ అంతా మొత్తం తీసి మొత్తం మొహానికి పూసుకుంటుందన్నమాట. సో ఇంతవరకు నా సోది విని మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మన వీడియోలు నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ఛానల్లో మీకు మన కంటెంట్ నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. సో హ్యాపీ బర్త్డే అభిషేక్ వన్స్ అగైన్. సో ఇంకేం ఫ్రెండ్స్, సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్. ఇది నాకు చేయండి చాలు. ఏం క్లారిటీ వస్తుంది రబ్బా, ఏమి ఇంత తెల్లగా కనిపిస్తాడని అనుకుంటా.